మనసు గల మహాశయ మహిమ గల మహోదయ మనసు గల మహాశయ మహిమ గల మహోదయ ధన్యమే నీ ప్రతిమను దర్శించగా పుణ్యమే నీ పదములు పూజించగా. నమస్కారం అండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. నా పేరు రామోజీ వెంట్రా ప్రగడ. నేను యుఎస్ నుంచి వచ్చానండి. మా ఆర్గనైజేషన్ పేరు విశ్వసాయి ద్వారకామాయి. మేము సాయినాథుని షిరిడి సాయినాథుని భక్తులం. మా ఆర్గనైజేషన్ యొక్క ఫౌండర్ లక్ష్మోజీ వెంట్రా ప్రగడ గారు. వారు సాయి ఉపాసకులు. దాదాపు 30 సంవత్సరాల నుంచి మేము శ్రీ సాయినాథుని వారిని కొలుస్తున్నామండి. నేను మా సోదరులు లక్ష్మోజీ వెంట్రా ప్రగడ, ఆయన ఇద్దరం ట్విన్స్ అండి, కవలనం ట్విన్స్. మేము చిన్నప్పటి నుంచి అంటే దాదాపు 6వ తరగతి చదువుతున్నప్పటి నుంచి 1985 నుంచి మాకు స్వామివారి మీద ఆ భక్తి కలిగినది. మా నాన్నగారు కీర్తిశేషులు వెంట్రా ప్రగడ లోకనాథరావు గారు. వారు వెటనరీ డాక్టర్గా పనిచేశారు. వారు ప్రమోషన్ మీద ఖమ్మం వచ్చారు 1985. 1991లో అనుకుంటండి ఫస్ట్ టైము మా నాన్నగారితో పాటు షిరిడి వెళ్ళడం జరిగింది. అంటే మా ఇంట్లో మా అమ్మగారు, మా నాన్నగారు, మా సోదరిమణులు, మా అమ్మగారు సరోజినీదేవి గారు, వెంట్రా ప్రగడ సరోజినీదేవి గారు. సో మా సోదరునితో పాటు మేమందరం కలిసి, లక్ష్మీజీ గారితో పాటు మేమందరం కలిసి షిరిడి వెళ్ళడం. అక్కడ ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత నేను లక్ష్మీజీ గారు ఇద్దరము రాత్రి 2 గంటలకి నిద్ర లేచి ఆ ప్రాతకాలమున 5వ సుప్రభాత సేవకి స్వామివారి యొక్క ఎంట్రన్స్ గేటు దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు ద్వారం తెరిస్తే అప్పుడు స్వామివారి యొక్క ప్రభాత సేవ, మార్నింగ్ ఆరతి, కాకడ ఆరతి చూద్దామని చెప్పి వెయిట్ చేశాము. ఆ రోజుల్లో తెలియకుండానే, అప్పుడు కాలేజీ చదువుతున్న రోజులు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి స్వామివారి యొక్క అభిషేకాలన్నీ దగ్గరగా దాదాపు పండితుల వారి తర్వాత మేమే ఉన్నాం. ఫస్ట్ అవి స్వామివారి మూర్తికి అతి దగ్గరలో ఒక 1 feet డిస్టెన్స్లో కూర్చుని ఉన్నాం. ఆ రోజుల్లో స్వామివారికి బిందెలతో అభిషేకం చేసేవారు. ఇప్పుడంటే ఒక కొన్ని స్పూన్స్ తోటి, ఒక గ్లాసులతో చేస్తున్నారు అభిషేకం. ఆ రోజుల్లో పసుపు నీళ్ళు, చందనం ఒక బిందెతోటి, పసుపు నీళ్ళతో ఒక బిందెతోటి, విభూది నీళ్ళు ఒక బిందెతోటి, అలా రకరకాలుగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసేవారు ఆ రోజుల్లో. అది మా అదృష్టవశాత్తు స్వామివారిని ఆ రోజు మేము అక్కడ 5 గంటలకి ఆ ఫస్ట్ రోలో ఉండడము, ఆయనకి అభిషేకం చేస్తున్న నీళ్లు మా మీద పడడము, అలాగే అద్భుతమైన అనిర్వచనమైన ఆనందం కలిగింది స్వామివారిని. శ్రీకరుడౌ సద్గురువు పదములు పరమాత్ముని పరిపూర్ణ రూపములు సాయినాథుని అభయ సూత్రములు నమ్మిన వారికి జ్ఞానదీపములు. జయ సాయినాథ పరాత్పర రూప, జయ షిరిడీశ చిన్మయ రూప. తల్లిదండ్రులు ఎవరో తెలియదు, కులమత వివరములసలే తెలియవు. దర్శనమిచ్చను బాల ఫకీరుగా, భావన కందని భగవంతునిగా. మహల్సపతిమది పిలచిన దైవము, షిరిడీపురమున వెలసిన దైవము. గుర్రము జాడ తెలిపినందుకు, నీరు నిప్పు చూపిన తీరుకు. చాంద్ పాటీలు అచ్చరు వందెను, భక్తునిగా శరణాగతి వేడెను.
రవి తేజస్సును కలిగిన యోగి రాగద్వేషములు లేని విరాగి చంద్రుని బోలిన చక్కని సాయి చల్లని దీవెన ఇచ్చును హాయి యోగి రూపధర హే మహిమాన్విత పావన చరిత ఋషిజన సేవిత భక్త జనావన హృదయ విహారీ భవభయహారీ కప్రీధారీ భగవద్గీతకు భాష్యము చెప్పెను పురాణు పదముల అర్థము చెప్పెను నర నరాలను శుద్ధిపరచెను ఖండయోగమున గనుడని చాటెను గురు కటాక్షమును పొందిన ఘనుడు సద్గురువై దయ చూపే ఘనుడు అన్నదాత హే అభయ ప్రదాత ఆశ్రితులకు ఆనంద ప్రదాత ఆశాపాశము లేని పవిత్రుడు అగణిత గుణగణ దివ్య చరిత్రుడు భక్త రక్షణ దీక్షావ్రతుడు భుక్తి ముక్తి ఇచ్చే దేవుడు మృతుడై మళ్ళీ జీవము పొందెను మాధవ మహిమను మహిలో చూపెను నీళ్లతో వెలిగే దీపకాంతులు నివ్వెరపోయిరి షిరిడి ప్రజలు పంచభూతముల అధిదేవతవు భూత భేతాళ నిరోధకుడవు భిక్షమడిగను తన భక్తులను కర్మ ఫలితమును తనకిమ్మనెను కుష్ఠురోగమే కనుమరుగాయను భాగోజీని దాసుడాయను భైజామాతకు మోక్షదాతవు తాత్యాకేమో ప్రాణదాతవు శ్యామానమ్మిన హితుడవు నీవే రాధామాయికి స్వామివి నీవే చందార్కరుడే నీదరి చేరెను దాసగణుడు నీ ఘనతను చాటెను గౌలిభువాకు విఠల దేవుడవు భోజో కరుణకు దత్తదేవుడవు బాంద్రావనితకు నీవే గణపతి నిమోన్ కరుణకు నీవే మారుతి రాముడే నీవని డాక్టరు చెప్పెను సత్యదేవుడని గణుడు పలికెను మేఘానమ్మిన శివుడవు నీవే భాగ్యే నమ్మిన అల్లా నీవే సకల దేవత రూపము నీవే సకల చరాచర జగత్తు నీవే యోగ శక్తితో వెలిగించిన ధుని పాపాలను కాల్చేసే పావని మైనాతాయిని రక్షించినది ఇహ పరాలకు ఔషధమైనది భక్తులకెచ్చను బాబా ఊది దునియందించిన దివ్య విభూతి గోధుమ పిండితో కలరా ఆగెను అన్నా సాహెబు అచ్చరు వందెను బాబా లీలలు కథగా వ్రాసెను హేమాది పంతని బిరుదునందెను మసీదు మారెను ద్వారకమాయిగా మహిలో వెలిగెను పుణ్యతీర్థముగా సమాధి కోవెల బూటీ కట్టెను ఆశ్రితులకు అది అభయమునిచ్చును అందమైన సమ్మోహనమూర్తి సచ్చిదానంద చిన్మయమూర్తి జై జై జయను దివ్య కీర్తనలు జై జై జయను దివ్య కీర్తనలు భక్తులు పాడే నాలుగు హారతులు
చాలీసా తాయిషునిది సుఖ సంపదలను అందించేది. రాజేంద్రుని మదిలో పలికించెను తన లీలగా భక్తులకు అందించెను. జయ సాయినాథ పరాత్పర రూప, జయ శిరిడీశ చిన్మయ రూప. మానవ రూపము దాల్చిన ఈశా, మంగళకరుడగు శిరిడీశా. సదా హృదయ మందిరమున నిలిచే సామరూపధర సాయిషా. ఆ విధంగా ఫస్ట్ దర్శనము అయినది. ఇక అక్కడి నుంచి స్వామివారి యొక్క మీద భక్తి దినదినం పెరుగుతున్నదే కానీ ఏ రోజు తగ్గలేదు. మా సోదరులైన లక్ష్మీజీ వెంకటపాటి గారు ఆయన విశ్వసాయి ద్వారకామాయి సంస్థను స్థాపించారు. వారికి వాణి అమ్మగారు మాకు గురు పరంపరలో వారు మా సోదరులకి సాయినాథుని యొక్క భాగ్యాన్ని, ఆయన యొక్క ఆరాధనని అవన్నీ ఆయనకి ప్రసాదించారు. ఆయన తరపున మేమంతా చేస్తున్నాం. అలాగే మేము సాయి గాయత్రి మహామంత్రం, అది ఏమిటంటే ఓం షిరిడి వాసాయ విద్మహే సర్వసిద్ధిచ్చ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్. ఈ మహామంత్రాన్ని శ్రీ వాణి అమ్మగారు, గురు వాణి అమ్మగారు గురు లక్ష్మీజీ గారికి ప్రసాదించారు. సో ఆ మహామంత్రాన్ని వారు మా అందరికీ తెలియజేశారు. ఇంకా మరిన్ని ఎన్నో స్వామివారి కార్యక్రమాలు, ఆయన యొక్క మార్గంలో నడవడం, ఆయన మార్గాన్ని 10 మందికి బోధించడం, ఆయన తత్వాన్ని 10 మందికి చూపడం అన్నది మా ధ్యేయము. మనము స్వామివారిని కొలిస్తే స్వామివారి యొక్క టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే ఆయన కొలవడమే కాదండి, మనం ఆయన మార్గాన్ని 10 మందికి చెప్పడం కూడా అది కూడా సేవేనండి. అది కూడా మీరు అందరూ తెలుసుకుని, ఆయన మన అందరి హృదయాల్లో ఉన్నారు. ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వశక్తివంతుడు. మాకు ఎన్నో లీలలు జరిగినాయి. శ్రీకృష్ణ వారిలాగా ఆయనకి నెమల పింఛం పెట్టి శ్రీకృష్ణ వారిలాగా ఆయనకి కొలిస్తే మేము భజన చేస్తున్నప్పుడు ఆయన యొక్క సబ్టిల్ ఫామ్, అంటే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ బృందావన శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ఆకారము ఆయన ఒక క్లాత్ మీద వచ్చింది. అంటే స్వామివారికి మేము సింహాసనం వేస్తాం, ఎప్పుడు వేసి దాని మీద క్లాత్ వేస్తాం. ఆయన ఆ క్లాత్ మీద స్వామివారి యొక్క శ్రీకృష్ణ పరమాత్మ బృందావన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆకారము దాని మీద ఆ క్లాత్ మీదకి వచ్చేసింది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మేము ఎన్నో చేద్దామని, ఇలాగే ఇంకా సాయి తత్వాన్ని ప్రపంచం అందరికీ తెలియజేయాలని చెప్పి మా విశ్వసాయి ద్వారకామాయి తరపున మీ అందరికీ నమస్కారాలు చెబుతూ ఓం శ్రీ సాయినాథాయ నమః. మనసు గల మహాశయ మహిమ గల మహోదయ, మనసు గల మహాశయ మహిమ గల మహోదయ, ధన్యమే నీ ప్రతిమను దర్శించగా, పుణ్యమే నీ పదములు పూజించగా.